రాష్ట్ర ప్రభుత్వము నేను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నాం. అదే ఈకో టూరిజం ప్రాజెక్ట్. ధర్మసాగర్ రిజర్వాయర్ను ఆనుకొని దేవునూరు గుట్టలు ఉన్నాయి. దాదాపు 4000 ఎకరాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నాం. ఇక్కడ బ్రహ్మాండంగా ఈకో టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నది. ధర్మసాగర్ కట్టను మోడర్నైజ్ చేయడమే కాకుండా ఆధునీకరించడమే కాకుండా ధర్మసాగర్ రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసే అవకాశం ఉన్నది. దేవునూరు గుట్టల నుంచి ధర్మసాగర్ చెరువులు ఉన్న గుట్టపైకి మనం ఒక బ్రిడ్జ్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. అది లక్నవరం చెరువులు ఎట్లయితే మనము ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నాం, అదే తరహాలో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నది. దేవునూరు గుట్టలలో బ్రహ్మాండంగా ఆక్సిజన్ పార్క్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, లేకుంటే సైకిల్ ట్రాక్ కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకా అన్ని రకాలైన విడిదీలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఒక పెద్ద ప్రాజెక్టును కూడా ఆధ్వర్యంలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని ఎకో టూరిజం ప్రాజెక్టును డిపిఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఆ పనులు చేపట్టాలనే ఆలోచన కూడా నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిట్టని వారు, కడియం శ్రీహరి అంటే గిట్టని వారు చాలామంది కూడా ఈ పనులన్నీ కూడా గతంలోనే వచ్చాయనే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఇది తేదీలతో పాటు ఏ రోజున మంజూరైంది, ఎంత మొత్తం మంజూరైంది అనేది మీకు వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతున్నది. ఇది ప్రత్యేకంగా చేతగాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, అనేక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గాన్ని పట్టించుకొని వాళ్ళు, అవినీతికి అక్రమాలకు పెద్దపీట వేసిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అన్నిటికంటే మించి గణపురం గ్రామ పంచాయతీని ఈరోజు మున్సిపాలిటీగా మంజూరు చేయించుకున్నాం. మున్సిపాలిటీ పనిచేస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీ పనిచేస్తున్నది. గణపురం స్టేషన్, శివునిపల్లి, చాగల్ 3 గ్రామాలు కలిపి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ మేరకు జీవో వచ్చింది. ఇప్పుడు గణపురం మున్సిపాలిటీగా పనిచేస్తున్నది. చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మంజూరైన పనులన్నిటికీ కూడా ఫిబ్రవరి మాసంలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని అనుకున్నాం. కాకపోతే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల కార్యక్రమం చేయలేకపోయినాం. కోడ్ ముగియగానే ముఖ్యమంత్రి గారి సమయాన్ని తీసుకొని దాదాపు ఇప్పుడు నేను చెప్పిన ఇప్పటి వరకు ఉత్తర్వులు వచ్చినాయి 800 కోట్లు ఉన్నాయి. ఉత్తర్వులు రావాల్సినవి మరొక 200 కోట్లు ఉన్నాయి. మొత్తము ఈ 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలనేదే నా అభిప్రాయం. శంకుస్థాపన చేసిన తర్వాత కనీసం ఈ పనులన్నింటినీ కూడా 18 మాసాల లోపు పూర్తి చేసి గణపురం నియోజకవర్గ ప్రజలకు వాటి ద్వారా సేవలు అందించాలనే ఒక పట్టుదలతో నేను ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే రాజకీయ పార్టీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చౌకవారు విమర్శలు చేస్తున్నారు. నా ఎజెండా అభివృద్ధి ఎజెండా.